ఈ సమ్మర్‌లో మనకి ఫేస్ మీద గాని, బాడీ మీద గాని ఉన్న టాన్ అంతా పోవటానికి ఈ ప్యాక్ అనేది మీరు వాడాల్సిందే. వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి ఫుల్‌గా చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి ఈ యొక్క ఎండల్లో మన యొక్క శరీరం అంతా నల్లబడిపోతూ ఉంటుంది. చాలా టాన్ అయిపోతుంది. ఈ సన్ టాన్‌ని మనం ఎలా వదిలించుకోవాలి? బయటికి వెళ్తే చాలు మన ఒక కలర్ అనేది పోయి ఇంటికి వేరే కలర్‌లో వచ్చేస్తూ ఉంటున్నాం కదా! సో, ఈ యొక్క కేర్ అనేది మనం తీసుకోకపోతే గనక మన ఒక స్కిన్ అనేది చాలా డార్క్‌గా అయిపోతది. అండ్ అలాగే స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటది. ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలా ఈ యొక్క టాన్‌ని వదిలించుకోవాలి అనేది ఈరోజు మనొక వీడియో అన్నమాట. సో, ఈ యొక్క స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ. ఎందుకు అంటే సన్ స్క్రీన్ అనేది నార్మల్‌గా ఓన్లీ సమ్మర్‌లోనే కాకుండా డైలీ కూడా అప్లై చేసుకుంటూ ఉంటాం. మన ఒక స్కిన్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి బయటుండే ఒక రేస్ నుంచి కావచ్చు, అలాగే ఒక సన్ నుంచి కాపాడుకోవటానికి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. దయచేసి ఖచ్చితంగా ఆ ఒక సన్ స్క్రీన్ అనేది మీరు తప్పకుండా వాడుతూని ఒక స్కిన్ వైటనింగ్ రెమెడీ ఏంటి అనేది మనం చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. మనం రెమెడీకి ముందుగా మనం తీసుకుంటున్నాం ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ అండి. సో సున్నిపిండి అంటారు కదా, లేదంటే పచ్చిపెసల్ని మనం గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ యూస్ చేయొచ్చు అనమాట. సో దీంతో పాటు నేను వీట్ ఫ్లోర్ గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. అదొక స్పూన్, ఇదొక స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో అది యూస్ చేస్తున్నాను. సో అది కూడా కొంచెం హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది, 1 స్పూన్ ఏం అవసరం లేదు. సో హాఫ్ స్పూన్ తీసుకున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. దీని తర్వాత ఇవి మనకి బాగా ఒక పేస్ట్లా ఫామ్ అవ్వటానికి మనము కొంచెం వాటర్ అనేది తీసుకుని ఫస్ట్ కొంచెం వేసుకోండి. దాని తర్వాత మనకు తెలుసు ఎక్కువ లూజ్ అయితే కనుక మనకు మళ్ళీ స్క్రబ్ చేసుకోవటానికి అంత బాగా అనిపించదు. సో కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. బాగా లూజ్గా అయితే మాత్రం అసలు వద్దు. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను, ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏమి లైక్ లమ్స్ ఉండలు ఏమీ లేకున్నట్లుగా కొంచెం బాగా స్పూన్తో మనము మిక్స్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో ఫేస్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ మనము అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇందులో మనము గ్రామ్ ఫ్లోర్ యూస్ చేసాము. సో మనకి మెయిన్గా పింపుల్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఎక్కువగా ఏంటి అంటే సెబమ్ ప్రొడక్షన్ అనేది లేకుండా పింపుల్స్ రాకుండా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనము ఇందులోనే మనము వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం. దీనివల్ల ఏంటి అంటే మెయిన్గా స్కిన్ వైటనింగ్కి అండ్ ఏదన్నా డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఉంటే కనుక అవి కనిపించకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ కాఫీ పౌడర్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ స్క్రబ్ కోసం అయితే. అండ్ స్కిన్ బ్రైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం దాన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. కొంచెం డ్రై అయిన తర్వాత స్క్రబ్ చేసుకుంటే ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయి. సో అలా అది కొంచెం డ్రై అయిన తర్వాత మీరు స్క్రబ్ చేసేసుకుని వాష్ చేసుకోండి. అండ్ చూసారా, వాష్ చేసిన తర్వాత నేను ఒకసారి లైక్ ఏదైనా టవల్ తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఫేస్ అయితే నిజంగా చాలా బాగుంది. మెయిన్గా అయితే కనుక కొంచెం బ్రైటనింగ్ అనిపించింది. ఇన్స్టెంట్గా మనకు బ్రైటనింగ్ వస్తుంది. అండ్ స్కిన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏంటి అంటే మనం ఎవ్రీడే మనము ఏమీ అప్లై చేయము. రెమెడీస్ ఎప్పుడన్నా ఒకసారి మనం ట్రై చేసిన తర్వాత మనం ఫీల్ అవుతాం అనమాట, వావ్ చాలా బాగుంది అని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేను ఇక్కడ నెక్ అప్లై చేయలేదు, మీరు చూసారు కదా. సో నేను జస్ట్ మీకు ఒక కలర్ డిఫరెన్స్ చూపించడానికి నెక్ ఫేస్ చూడండి అని చూపిస్తున్నాను. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాఫీ మేకర్తో, అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐకార్డ్లో ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న
పాలు కూడా రెడీ, క్యాబేజ్ని కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదండి, ఇలా మనము వారానికి ఒక్కసారన్నా ఇలాగా ఈ రెమెడీస్ అనేవి అప్లై చేస్తూ ఉంటే ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మన ఒక ఒరిజినల్ కలర్లో మనం ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకు ఒక 15 మినిట్స్ టైంలో ఇలా తయారు చేసుకుని చూపించిన విధంగా అప్లై చేసుకుంటూ, అండ్ అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూ, అండ్ అలాగే మీరు ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక మంచిగా స్కార్ప్స్ అనేవి టై చేసుకుని బయటకు వెళ్ళటం ఇంకా చాలా బెస్ట్. సో తప్పకుండా ఈ యొక్క రెమెడీ అలాగే కేర్ ఇవన్నీ తీసుకుంటే కనుక మీ యొక్క స్కిన్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.